Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. ఈ మాటలు పాటలు మనిషి జీవిత సత్యాలే. అవును, జనసేన అధిపతి కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పుడొక పవర్ స్టార్. అవును, నాయకత్వానికి అసలు సిసలు నిర్వచనం అతడే. ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు నెగ్గాలో తెలుసుకొని మరోసారి నిరూపించాడు. తన వ్యూహాత్మక అడుగుల్లో ఆంధ్ర పవర్ స్టార్ ఇప్పుడు జాతీయ నాయకుడిగా అవతరించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజల కోసం ప్రేమ సేవా నినాదంతో మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో తిరుపతి వెంకన్న సన్నిధిలో పురుడు పోసుకున్న ప్రజారాజ్యం పార్టీలో యువ సేనానిగా రాజకీయ తెర మీదకు వచ్చిన పవన్ కళ్యాణ్ 2009 ఎన్నికల ఫలితాల పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో విలీనాన్ని తిరస్కరించి మౌన పాత్ర పోషించారు. 5 ఏళ్ల తన నాయకత్వ లక్షణాలకు గట్టి పునాది వేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తీరుకు తల్లడిల్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారాకాంక్షతో రాజకీయ చదరంగంలో జరిగిన అన్యాయాలకు తల్లడిల్లిపోయారు. 2014 మార్చి 14వ తారీఖున మరో అద్భుతం జరిగింది. జనసేన పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇతర పార్టీల లీడర్లు, ముఖ్య నేతలు పవన్ కళ్యాణ్ పై అప్పుడే విమర్శల దాడి మొదలుపెట్టారు. అయితే రాజకీయాల్లో ఓనమాలు తెలియని నేతగా ఎన్నో ఊసడింపులు, చీత్కారాలను పవన్ కళ్యాణ్ చిరునవ్వుతో ఓర్చుకున్నారు. ఎదిగే కొద్దీ ఒదగాలని స్ఫూర్తిగా తన జన సైన్య కవాతుకు సేనానిగా అవతరించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి పవన్ మద్దతు పలికారు. కారణం, తాను పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేకియే. ప్రజారాజ్యం పార్టీని సమాధి చేసిందనే ఆక్రోశం. ఇక వైసీపీ, ఇది కూడా కాంగ్రెస్ స్థానులో ముఖ్యే. ఇది ఆయన ఆలోచన. అందుకే టీడీపీ, బీజేపీకి జన సైన్యాన్ని అప్పగించారు. కేంద్రంలో బీజేపీ, ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. ఇక పవన్ కళ్యాణ్ స్వామి కార్యం నెరవేరిందని రాజకీయ పార్టీల విశ్లేషణల మీద విశ్లేషణలు కుమ్మరించారు. 40 ఏళ్లగా దీర్ఘకాల మూత్రపిండ వ్యాధి రక్కసి కబంధ హస్తాల్లో నరిగిన ఉద్దానం గ్రామ పరిస్థితిపై 2017 జనవరిలో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గొంతు విప్పారు. ఇక్కడి దారుణ పరిస్థితిని ఘోషించారు. ఫలితంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనానికి మార్గం వేస్తే, నేటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శాసించే తమ నాయకుడి కోసం ఎదురు చూస్తున్న కాపు సామాజిక వర్గం అంతర్లీన మార్పు వచ్చింది. ఈసారి తమ నాయకుడిని అధినాయకుడిగా చూడాలని పరితపిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కూడా ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలి, తమ గలం విప్పాలనే ఏకైక కోరికతో మిత్రపక్షం వైపు అడుగులు వేశారు. ఏపీలో తమ సామాజిక వర్గ బలం ఎక్కువని, అందరం గెలిస్తే అధికార పీఠం ఖాయమని కాపు వృద్ధులు, వయోవృద్ధులు గలం విప్పారు. త్యాగం చేసినోళ్లకే తన గుండెలో స్థానం అని పవన్ భీష్మించారు. ఇంతలోనే కేంద్ర రాజకీయాల్లో అనూహ్య మలుపులు తెర మీదకు వచ్చాయి. కేంద్రంలో 370 లక్షంతో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని జోషంపై రాజకీయ ఔత్సాహికుల్లో నమ్మకం పెరిగింది. కేంద్రంలోని బీజేపీ పెద్దలు మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా తదితర నేతల అభిమానాన్ని చూరకొనడంతో ఇలా పవన్ చిటికేస్తే అలా కేంద్రంలో కదలిక ఖాయమన్నది స్పష్టమైంది. దీంతో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదిరింది. అంతేకాదు, పవన్ కళ్యాణ్తో ఎలాంటి ఇబ్బందులు ఉండవని బీజేపీ గట్టి నమ్మకం. అందుకని బీజేపీ కోరికతో పవన్ అన్న లోక్సభ స్థానంపై దృష్టి సారించారు. అలాగే తాను పోటీ చేయాలనుకున్న 2 స్థానాల్లోనూ సీట్ల సర్దుపోటు రచ్చ సమసిపోయింది. ఈ వ్యూహంతోనే ఉభయ తారక మంత్రంతో జనసేన అధిపతి తన వ్యూహం పన్నినట్లు స్పష్టమవుతోంది.